హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 29th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జూలై 2026 లో మహారాష్ట్ర రాష్ట్రం రెండవ RKVY విడతకు అర్హత సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. మొదటి విడతలో విడుదలైన 335 కోట్లలో 260 కోట్లు వినియోగించి 75% వినియోగ ప్రమాణాన్ని అధిగమించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రెండవ విడతగా మరో 335 కోట్లు విడుదల చేయనుంది. RKVY పథకం వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధి కోసం 2007 నుంచి 2008లో ప్రారంభించింది. 27th July 2026 న్యూఢిల్లీలోని పృథ్వీ భవన్లో భూమి శాస్త్రాల మంత్రిత్వ శాఖ 20వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా వాతావరణం, సముద్ర శాస్త్రం, భూకంప శాస్త్రం రంగాల్లో కొత్త కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. IMD, NCM, RWF, NCS, CMLRE సంస్థలు వాతావరణ అంచనా, భూకంప డేటా, సముద్ర జీవ వైవిధ్యం వంటి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనలకు 20 సంవత్సరాల విజయాన్ని సూచిస్తుంది. జూలై 2026 న్యూఢిల్లీలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆత్మనిర్భర్ పంచాయత్ ప్రోగ్రామ్, సమరత్ పోర్టల్ మరియు మోడల్ OSR రూల్స్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక స్వయం సమృద్ధి, డిజిటల్ పాలన, ఆదాయ సృష్టి సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యం. ఆత్మనిర్భర్ పంచాయత్ ప్రోగ్రాం గ్రామ పంచాయతీలను, స్థానిక ఆస్తులను ఆదాయ వనరులుగా మార్చేలా ప్రోత్సహిస్తుంది. సమరత్ పోర్టల్ పంచాయతీ ఆదాయ నిర్వహణకు భారతదేశపు మొదటి ఏకీకృత డిజిటల్ వేదికగా రూపొందించబడింది. జూలై 2026 లో గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ GDP అంచనాల్లో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ను డిప్లేటర్ గా ఉపయోగించుకున్నట్లు ప్రకటించింది. ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ స్థానంలో ఉపయోగించబడుతుంది. తద్వారా వాస్తవ వృద్ధి కొలతలు మరింత ఖచ్చితంగా ఉంటాయి. కొత్త విధానంలో 2022-2023ని ఆధార సంవత్సరంగా తీసుకొని డబుల్ డిప్లేషన్ పద్ధతిని అమలు చేయనున్నారు. PPI ఉత్పత్తిదారులు పొందే ధరల మార్పులను కొలుస్తుంది. ఇది GDP అంచనాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేస్తుంది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ భారత ఆటబొమ్మల రంగానికి మద్దతుగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ 2032 నాటికి ప్రపంచ ఆటబొమ్మల మార్కెట్లో 5% వాటా సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 6 ప్రధాన రంగాలపై దృష్టి: తయారీ, నైపుణ్యాభివృద్ధి, డిజైన్, ఆవిష్కరణ, ఉద్యోగాలు, వ్యాపార సౌలభ్యం. దేశవ్యాప్తంగా 2100కు పైగా MSMEలు, 770+ స్టార్టప్లు, 50 క్లస్టర్లు, 1800 BIS లైసెన్సులు ఈ రంగానికి బలోపేతం చేస్తున్నాయి. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎన్హైడ్రస్ అమోనియా ఎరువును వ్యవసాయ వినియోగానికి అనుమతించింది. ఈ ఎరువులో 82% నైట్రోజన్ ఉండి యూరియా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యం. భారత్ ప్రతి సంవత్సరం 300 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేస్తుంది, కానీ 100 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లోని పూడిమాడికలో NTPC నేత్ర ద్వారా గ్రీన్ యూరియా పైలట్ ప్లాంట్ ఏర్పాటు చేయబడుతుంది. పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు ఎయిర్ ఇండియా మధ్య భారతదేశాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ప్రమోట్ చేయడానికి MOU కుదిరింది. ఈ ఒప్పందం ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ కింద 2 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. డిజిటల్, సోషల్ మీడియా, ఇన్ఫ్లైట్ ప్రచారాల ద్వారా సంయుక్త ప్రమోషన్ కార్యక్రమాలు చేపడతారు. ఈ భాగస్వామ్యం భారతదేశాన్ని గ్లోబల్ ట్రావెల్ హబ్ గా నిలబెట్టడంలో సహాయపడుతుంది. భారత ప్రభుత్వం ₹10 మరియు ₹20 పాలిమర్ కరెన్సీ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్ కు ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ట్రయల్స్ ద్వారా నోట్ల మన్నిక, భద్రత, ప్రజల స్వీకరణ పరీక్షించనుంది. పాలిమర్ నోట్లు కాగితం ఆధారిత నోట్ల కంటే ఎక్కువ కాలం నిలుస్తాయి మరియు భద్రతా లక్షణాలు మెరుగ్గా ఉంటాయి. విజయవంతమైన పరీక్షల తర్వాత మాత్రమే ఈ నోట్లు సాధారణంగా విడుదల చేయబడతాయి. యాక్సిస్ ఫైనాన్స్ లిమిటెడ్ దృష్టి అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించింది. ఇది రీటైల్ మరియు MSME రుణాల కోసం వేగవంతమైన డేటా ఆధారిత క్రెడిట్ నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడుతుంది. మొదటి దశలో పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ప్రాపర్టీ రుణాలు, దిశ హోమ్ లోన్స్ లో అమలు చేశారు. దృష్టి ప్లాట్ఫామ్ అధునాతన విశ్లేషణలు, ఆటోమేటెడ్ అండర్ రేటింగ్ మరియు రియల్ టైం నిర్ణయాలను అందిస్తుంది. ఓమ్ని కార్డ్ ప్లాట్ఫామ్ భారతదేశంలో మొదటి ఫ్లెక్సీ బెనిఫిట్స్ బాస్కెట్ ను UPI పై ప్రారంభించింది. ఇది ఉద్యోగులకు పన్ను ప్రయోజనాలతో కూడిన డిజిటల్ వాలెట్ ను అందిస్తుంది. భోజనం, ఇంధనం, టెలికాం, పుస్తకాలు, గ్యాజెట్లు వంటి విభాగాల్లో ఖర్చులను నియంత్రించవచ్చు. RBI లైసెన్స్ పొందిన ప్రీపెయిడ్ పేమెంట్ ప్లాట్ఫామ్ పై నిర్మించబడిన ఈ సేవ 60 మిలియన్ UPI వ్యాపారుల వద్ద అందుబాటులో ఉంటుంది. ఎడల్వైజ్ మ్యూచువల్ ఫండ్ భారతదేశంలో తొలి రైట్ ఆధారిత ఇండెక్స్ ఫండ్ ను ప్రారంభించింది. ఈ ఫండ్ నిఫ్టీ రైట్స్ అండ్ రియాలిటీ ట్రై ను ట్రాక్ చేస్తూ రియల్ ఎస్టేట్ కంపెనీలు మరియు రైట్స్లలో పెట్టుబడులకు అందిస్తుంది. దీని లక్ష్యం తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక మూలధన వృద్ధిని సాధించడం. సెబీ నియామకాల ప్రకారం రైట్లను 2026 జనవరి 1 నుండి ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్లుగా పునర్వర్గీకరిస్తారు. నాసా శాస్త్రవేత్తలు శనిగ్రహపు ఉంగరాల కణాలను నేరుగా సేకరించి విశ్లేషించేందుకు ప్రాక్సిస్ అనే AI ఆధారిత మిషన్ ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును జెట్ ప్రాపల్షన్ లాబొరేటరీ, కాలిఫోర్నియాలోని డాక్టర్ B. మార్కో
నేతృత్వంలో వహిస్తున్నారు. ప్రాక్టీస్ మిషన్ శనిగ్రహపు ఉంగరాల వయస్సు, మూలం మరియు పరిమాణ ప్రక్రియలను అధ్యయనం చేయడమే లక్ష్యం. ఈ సాంకేతికత భవిష్యత్తులో యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల పరిశోధనకు దారితీస్తుంది. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కామెంట్స్ లో చెప్పండి. 30 జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.